ఇది సంపాదించుకోవాలి, పక్క వాళ్ళు అది పొందుకునేది, మాకు ఇది లేదు. ఎలాంటి అసంతృప్తమైన జీవితముతో దేవునిలో ఆనందించలేకపోతున్నారు. ధనాపేక్ష, ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. మనం కలిగి ఉన్నటువంటి ధనాపేక్ష దేవునికి దూరం చేసే ప్రమాదం ఉంది. ధనాపేక్ష పడినటువంటి ఈ లోకమున్నదంతా కూడా ధనాపేక్ష, శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం, ఇవన్నీ కూడా దేవునికి దూరం చేసేటువంటి ఆ ప్రమాదం అనేది ఉంది. కనుక ఈ రోజున ఏ ఒక్కరము కూడా ఐహిక విచారాలతో బ్రతకొద్దు. మీ చింత యావత్తు ఆయన మీద వెయ్యండి. ధనాపేక్షతో బ్రతకొద్దు. ధనం శాశ్వతం కాదు. ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. నేను దేవునికి దూరం చేస్తుంది, మంచి ప్రేమ బంధాలకు దూరం చేస్తుంది, అనుబంధాలకు దూరం చేస్తుంది, కుటుంబ వ్యవస్థకు దూరం చేస్తుంది. స్వచ్ఛమైనటువంటి బంధాలు, బాంధవ్యాలని దూరం చేసేటువంటి ఒక భయంకర మహమ్మారి ఈ యొక్క ధనాపేక్ష. కాబట్టి ధనాపేక్ష లేని వారిగా మనం